ఈ ఫార్ములా ఈ కేసు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనే ప్రచారం జరుగుతోంది సార్. ఆల్రెడీ గవర్నర్ కూడా ఓకే చెప్పారు కేటీఆర్ను విచారించడానికి. సో బీఆర్ఎస్ ఒక డిమాండ్ చేస్తోంది సార్, ఫార్ములా ఈపై అసెంబ్లీలో చర్చిద్దాము అని చెప్పి. సో ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరగాల లేకపోతే అసెంబ్లీలో విచారణ జరగాల? కోర్టులో ఈ రెండింటి మీద బైనరీ ఏం లేదు. కోర్టులో కూడా విచారణకు రెడీ అన్నారు కదా కేటీఆర్. సో అసెంబ్లీలో కూడా చర్చించాలి, కోర్టులో కూడా విచారణ జరిపించాలి, మీడియాలో డిస్కస్ చేయాలి, తప్పేం లేదు కదా. పబ్లిక్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ఇష్యూ. సో ఫార్ములా ఈలో అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ. ఆల్రెడీ గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వాలని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. మరి ఒక అవినీతి ఆరోపణమైన గవర్నర్ ప్రతిసారి అనుమతి ఇవ్వాలా అంటే, ఒక ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వంలో భాగంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపైన విచారణ జరిపించాలంటే ఆ వ్యక్తిని నియమించి తొలగించే అధికారం ఉన్న వ్యక్తి అనుమతి కావాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ పైన మీకు ఇంకో ఆసక్తికరం చెప్తాను, సబ్జెక్ట్ వెరిఫికేషన్. మంత్రిని విచారణ జరిపించాలంటే గవర్నర్ అనుమతి కావాలి. బహుశా ప్రిన్సిపల్ సెక్రటరీని విచారణ జరిపించాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుమతి కావాలేమో, ఎందుకంటే ఆయన నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల ఇలా ఉంటుంది. అంటే ఆ నియమించేటువంటి తొలగించే అధికారం ఉన్న వ్యక్తి ఎవరు? కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు కదా. అప్పుడు నియమించే వ్యక్తి తొలగించే వ్యక్తి గవర్నర్ కనుక గవర్నర్ అనుమతి కావాలి అని అంటారు. ద రూల్ అది. ఇప్పుడు నేను ఉస్మాన్ సిటీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా తప్పు చేశాను అనుకోండి, నా పైన విచారణకు రిజిస్ట్రార్ ఆదేశిస్తాడు. ఎందుకు? రిజిస్ట్రార్ ఈజ్ ఎ పవర్ టు రిమూవ్ మీ అండ్ అపాయింట్ మీ కనుక. అయితే క్రిమినల్ కేసుల్లో బయట నువ్వు అల్లరి చేసి ఏదైనా క్రిమినల్ పని చేస్తే పోలీసులు కూడా విచారణ చెప్తారు. ఇక్కడ కేసు వ్యక్తిగతమైన నేరాల గురించి కాదు కదా, నేరారోపణ కాదు, మంత్రిగా తీసుకున్న నిర్ణయం పైన ఆరోపణ కనుక గవర్నర్ అనుమతి ఇచ్చారు. అందువల్ల విచారణ జరుగుతుంది. విచారణ ప్రక్రియ, విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదేశిస్తుంది. కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక అసెంబ్లీలో చర్చ కూడా జరపాలి. విచారణ సబ్జుడిషియల్ అని చెప్పి అసెంబ్లీలో చర్చ జరగకుండా ఉండదు కదా, అది పొలిటికల్ పాలసీ డిబేటు. ఇదేమో ఇన్వెస్టిగేషను. ఇందులో ఏదైనా అవినీతి జరిగిందా అని రెండూ అవసరమే, ఒకదానికొకటి పోటీ కాదు కదా.